హలో బ్రదర్ చిరంజీవి. నమస్తే అన్నగారు. ఏం బ్రదర్, మీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అవుతోంది కదా బ్రదర్. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అన్నగారు. నా ఆశీస్సులు ఆనాడే మీకు ఇచ్చాను బ్రదర్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో కృష్ణుడు రూపంలో ఆ శంఖారావమే ఈ సినిమా అఖండ విజయానికి కారణమైంది బ్రదర్. అవును అన్నగారు, అశ్విని దత్తుకి మీరంటే ఎంత అభిమానమో నాకు ఆ రోజే తెలిసింది. నా జగదేక వీరుని కథ లాంటి సినిమాను చిరంజీవితో చేయాలని దత్తు నాతో ఎన్నోసార్లు చెప్పాడు బ్రదర్. అలానే వచ్చింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. అవును అన్నగారు, ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. నేను నటించిన సినిమాలన్నింటిలో కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమానే. నీ అభిమానులు ఇప్పటికీ అలాగే ఉన్నారు బ్రదర్. ఇప్పుడు థియేటర్లలో కేరింతలు కొడతారు, డాన్సులు వేస్తారు. అసలు ఆ సినిమాలో పాటలు అత్యద్భుతం బ్రదర్. నిజమే అన్నగారు. ఏది మీ నోటితో ఒక్క సాగు వేసుకోండి. ఆ సినిమాలో పాటలన్నీ నాకు చాలా ఇష్టం బ్రదర్. నీ పేరుతో వచ్చే ఆ పాట పాడతాను. జై చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజని కుమార జై చిరంజీవ. ఇప్పుడు నువ్వు ఇంకో సాంగ్ వేసుకో బ్రదర్. అన్నగారు, మీరు మరీ బొమ్మాడు పెట్టేస్తారు. పాటలంటే నాకు అన్ని పాటలు ఇష్టమే. యమహోలి యమ యమ అందం చలరేగింది అగాదిగా తాపం, అలాగే ఇంకా అబ్బరి తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉదిరో యబ్బ, అలాగే అందాలలో మహోదయం ఆ పాట. కానీ ఆ చిరక్కుత్తా చమక్కుర్రు కసక్కుతారా ఇలా పాటలు మొత్తం కూడా నాకు చాలా ఇష్టం అన్నగారు. 90లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది బ్రదర్. మే 9న భయంకరమైన తుఫాన్లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తుఫాను కూడా లెక్క చేయకుండా అభిమానులు సినిమా థియేటర్లకు వచ్చి కనక వర్షం కురిపించారు అన్నగారు. అవును చిరంజీవి, ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యల చాలా అద్భుతంగా నటించింది. ఇంద్రజ కదూ ఆమె పేరు. ఆమె చెప్పిన డైలాగులు నాకు చాలా బాగా నచ్చాయి బ్రదర్. అవును అన్నగారు, ఆ శ్రీదేవి మానవా అంటూ నన్ను పిలవడం, నేను నువ్వు ఆ పిలుపు మానవా అని అనడం, మళ్ళీ శ్రీదేవి ఈ మానవుడి చెంత చేరి అచ్చుక బుచ్చికలాడి బచ్చుక చేసుకుని నా అంగుళీకమును సంపాదించదా అటు భలే గమ్మత్తుగా డైలాగ్స్ రాశారు. కథ మాటలు చాలా బాగున్నాయి బ్రదర్. అందుకే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ కథ అంటే గుర్తొచ్చింది అన్నగారు. ఈ సినిమాకి కథ మొదటిగా వేరే అనుకున్నారు. అవునా బ్రదర్, ఏంటది? మొదట నేను శ్రీదేవిని కలిసే సీన్లను చంద్రమండలం మీద తీయాలనుకున్నాను. ఏదో పోటీ పెట్టి అంతరిక్షంలోకి నేను వెళ్ళేలా అక్కడ చంద్రమండలంలో శ్రీదేవి కనిపించేలా అనుకున్నారు. చంద్రమండలం అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా ఉంటుంది కదా బ్రదర్. నేను అదే చెప్పాను అన్నగారు. అది రియలిస్టిక్ గా ఉండదు, హిమాలయాల్లోని మానస సరోవరంలో కలిసేలాగా క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత ఆ కథను అలాగే మార్చారు. ఆ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిదే కరెక్ట్ అనిపించింది. అవును బ్రదర్, 100% మీ ఆలోచనే క్లిక్ అయ్యింది. ఆ దెబ్బతో ఇండస్ట్రీ రికార్డుల చుప్పు వదలగొట్టారు. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు కూడా నా ఫ్యాన్స్ సినిమా కోసం తప్పించిపోతున్నారు. మంచి క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మంచి మంచి సినిమాలు ఎన్నో చెయ్యాలని మనసారా కోరుకుంటూ నీకు మరొకసారి అభినందనలు తెలుపుతున్నా రాజు. అదే చిరంజీవి బ్రదర్. చాలా చాలా సంతోషం అన్నగారు.